దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి ఎదుట జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడెదరు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు తన నోటి మాటల చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకి అయినవాడు మౌనముగా ఉండును. కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా ఉండును. నెనరు గల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. నిశ్చయముగా భక్తిహీనుని శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపించబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కొమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చు వారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడుదును. ధాన్యము బిగపట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయుగోరు వానికి కీడే మూడును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు తన జ్ఞాన హృదయములకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతుల భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా.